దాంట్లో తీసుకురా. టెస్ట్ ఉంటుంది, చూడు. అయితే ఏం చేద్దంటే హల్లెలూయా, హల్లెలూయా. నూతన గీతమునే పాడనా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడనా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని నీకుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని నీకుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను.
మట్టిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు కడలి తీరాన కనబడని వేళ కరలి కెరటాలు ఎంచు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు నీవేనా ధైర్యము నీ కృపయే ఆధారము నీవేనా ధైర్యము నీ కృపయే ఆధారము నూతన గీతము నీ పాడనా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనాను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే మేఘములలో నీటిని దాచి సాంద్రములలో మార్గము చూపి మట్టి ఘటములో మహిమతో నిలిపిన నీకు సాటెవ్వరు మేఘములలో నీటిని దాచి సముద్రములలో మార్గము చూపి మట్టి ఘటములో మహిమతో నిలిపిన నీకు సాటెవ్వరు నీవేనా విజయము నీ మహిమయే నా గమ్యము నీవేనా విజయము నీ మహిమయే నా గమ్యము నూతన గీతము నీ పాడనా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనాను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం.
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు. సింహల నోళ్ళను మూసినావు, సింహాసనమిచ్చినావు. సింహల నోళ్ళను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నీతి కిరీటము దర్శనముగా ధరింపచేసిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా ధరింపచేసిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాంచినావు. జయ జీవితము నేర్చినావు, విశ్వాసము కాంచినావు. జయ జీవితము నేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా. The RGO Red Hot Sale is live. హల్లెలూయా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు
మనసా సోలిపోవలదు. ఇకటులు ఏ బంధులు నేను చుట్టుముట్టినను, ప్రియుడు నేను చేరదీసిన ఆనందము కాదా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. శోధనలపై జయము నీచిన భాగ్యవంతుడవు, జీవ కిరీటమోయు వేళ ఎంత సంతోషము, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. వాకు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు, వాకు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. జీవ కిరీటమోయు వేళ ఎంత సంతోషము, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. హల్లెలూయా. హల్లెలూయా. సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పండి. దేవుడు చేసిన మేలులు మరొక ఆయన సన్నిధిలో సాక్షులై ఉండలాగున సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి దేవుని సన్నిధిలో సాక్ష్యాలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. కొంచెం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా.
స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. ఆరాధన చేసుకునేటప్పుడు మూలవాక్యం చదువుకొని ఆరాధన చేసుకుందాం. ముప్పై 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొని ఆయన నీ కార్యములను నెరవేర్చును. హల్లెలూయా. యెహోవాను నమ్ముకుంటే ఆయన కార్యములను నెరవేర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. కొంచెం అటు. స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి మనసారా యేసయ్యను ఆరాధించుకోబడిన వారమై యెహోవా సన్నిధిలో ఆయన ఎదుట మనము దీనుడిగా ఆయన ఎదుట మన హృదయాన్ని అప్పగించినప్పుడు ఆయన మన పట్ల అనేకమైన కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అందరూ తలలు ఉంచుకొని మనసారా యేసయ్యను ఆరాధించుకొని యేసయ్యను స్తుతులకు పాత్రుడైన దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. నా హృదయ స్పందన నీవే కదా అని పాట పాడుకుంది. హృదయ స్పందన నీవే కదా యేసయ్యా. నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. అందరు చప్పలు కొడుతూ కనిపించని రోజున ఒక క్షణముగా యుగముగా మారినే. నీవు కనిపించని రోజున ఒక క్షణముగా యుగముగా మారినే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండినే. నీవు నడిపించిన రోజున యుగ యుగ
యుగాల తలపు మది నిండెనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా నీవు మాట్లాడని రోజున నా కనులకు నీ దూర కరువాయనే నీవు మాట్లాడని రోజున నా కనులకు నీ దూర కరువాయనే నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే నీ సన్నిధి పాచిక బయలాయనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా ఈ 7వ మాసమును కూడా యేసయ్య పరిపూర్ణముగా సంతోషముగా ముగించబడి ఉన్నవాడే ఉన్నాడు నీవు వరుణుగా వీచేయు వేళ నా తలపుల పంట పండునే నీవు వరుణిగా వీచేయు వేళ నా తలపుల పంట పండునే వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందు వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే యుగ యుగాలు నన్నేలు కొందువనే యుగ యుగాలు నన్నేలు కొందువనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము గణనీయము యేసయ్యా నా హృదయ స్పందన
మూసుకొని ఆరాధించొద్దు. నన్ను గమనించినావా, నన్ను బలపరచినావా, నన్ను గమనించినావా, నన్ను బలపరచినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే. 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 యేసయ్యా 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 యేసయ్యా. అందరు రెండు చేతులు ఆకాశం వైపెత్తి, రెండు చేతులు ఆకాశం వైపెత్తి. అయ్యా ఈ విశ్వంలో అనగా ఈ భూలోకంలో నన్ను సజీవి లెక్కలు ఉంచినవాడా తండ్రి నీకే వందనాలని, యేసయ్యా నీకే వందనాలని అడుగుదాం. మహోన్నతుడా, నిత్య ఆశీర్వదుర్గమైన దేవుడా, మమ్మల్ని చూచుచున్న దేవా, మమ్మల్ని తాగుచున్నవాడా నీకే వందనాలని, ప్రభువులకు ప్రభువా మహోన్నతుడా నీకే వందనాలని యేసయ్యను మనసారా 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 అడుగుదాం. అయ్యా నీకు వందనాలని, ప్రభువా నీకు వందనాలని. మమ్మల్ని ఒక్కసారి తాకండి నాయన, నా బలహీనత తెలుసు నాయన. అయ్యా నన్ను చూచుచున్న దేవా నీకు వందనాలని, అయ్యా నీకు వందనాలని. యేసయ్యను అడుగుదామా, యేసయ్యను అడుగుదామా. యేసయ్య సంచరించే సమయంలో, యేసయ్యను సంచరించే ఈ సమయంలో అయ్యా అయ్యా నీ హస్తముతో నన్ను తాకండి నాయన. అయ్యా నీ హస్తముతో నన్ను తాకండి నాయన. నీ వస్త్రపు చెంగుతో నన్ను తాకండి నాయన. అయ్యా ఏ స్థితిలో ఉన్నానో నీకు తెలిగినవాడా నీకు వందనాలు. అయ్యా నా హృదయమును ఎరిగినవాడా, నా అంతరంగమును ఎరిగినవాడా, నన్ను చూచుచున్న దేవా నీకు వందనాలు. ఈ విశ్వములో తండ్రి నీ సన్నిధిలో మేము నిన్ను స్తుతిస్తున్నాం. ఈ విశ్వంలో నీ సన్నిధిలో మేము నిన్ను స్తుతించుచుండగా మా స్తుతుల పైన ఆసీనుడైన వాడా, నీ సన్నిధిలో మేము నిన్ను స్తుతిస్తున్నాము నాయన. నిన్నే మనసారా 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 నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి, ఆరాధిస్తున్నాము నాయన, నిన్ను పూజిస్తున్నాము తండ్రి, నిన్నే కొనియాడబడుచున్నాము నాయన అని యేసయ్యను అడుగుతాం. నీవే నా ఆశ్రయదుర్గము, నా అండయు కోటయు నా కేడెము అయిన దేవా నీకు వందనాలు. నా ప్రాణమును నీవే నన్ను కాపాడిన వాడు అయిన నీకు వందనాలు. నా ప్రయాణంలో, నా రాకపోకలో, నా ఉద్యోగాలలో తండ్రి సమస్త విషయాల్లో నువ్వు కాపాడిన వాడా నీకు వందనాలని యేసయ్యను అడుగుదామా,
యేసయ్యని అడుగుదామా? నోరులు తెరిచి అడుగుదామా? నోరులు తెరిచి అడుగుదాం. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలని. నా హృదయం ఎరిగినవాడా, శాశ్వతమైన కృపతో నింపేవాడా, నీ సన్నిధిలో నాయన నన్ను నించినవాడా, నీకు వందనాలు. నమ్మిన వారికి దీవెనలు. యెహోవా, నీ మార్గములను నేను నీకు అప్పచెప్పుచున్నాను. నమ్ముకొనిన వారికి ఆయన నీ కార్యములు నెరవేర్చబడట. ఆయన నీ కార్యములు నెరవేరుస్తాడట. నీ కార్యములు నెరవేర్చబడు. ఆయన నీ కార్యములు ఏవో నాకు తెలియదు, కానీ నా యేసయ్యకు సమస్తము తెలుసు. ఆయననే మనం స్తుతిస్తున్నాం కాబట్టి, ఆయననే మనము ఆరాధిస్తున్నాం కాబట్టి, మన స్తుతులపైన ఆశీనుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి నోరలు తెరిచి అడుగుదామా? స్తోత్ర. నా ధ్యానం, నా ప్రాణం నా ధ్యానం. అందరూ కలిసి స్తోత్ర. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ స్వరూపి, సమస్తమునకు కారణభూతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. 7వ మాసములో యొక్క ఆఖరి ఆదివారంలోనికి, నీ పునరుద్ధాన ఆదివారంలోనికి మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసి, ప్రభువా నీవే మమ్మల్ని నిత్యము కాపాడి నాయన ఈ మాసము ఆఖరి ఆదివారంలోకి మమ్మల్ని నడిపించిన దీపానికే వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను క్షేమకరముగా నీ మందిరము నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. వాక్యమైన దేవా, నీ బిడ్డలతో ప్రభువా క్షేమముగా శ్రేష్టమైన మాటలు మీరు మాట్లాడి వారి హృదయంలో విని అంగీకరించబడేలాగా కృప చూపించమని, వినగలిగిన చెవులతో అంగీకరించబడిన హృదయంతో వారు అంగీకరించబడేలాగా కృప చూపించి, నీవే మాకు తోడైన మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని నీ నామములో నీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. హల్లెలూయా. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ సియోను ప్రార్థన విశ్వాస మినిస్ట్రీస్ తరపు నుండి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. లైవ్లో ఉండే బిడ్డలకు కూడా నా మనసార హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. గడిచిన దినాలలో యేసయ్య మనల్ని ఎంతో కాచి కాపాడి, ఆయన ఈ నెలాఖరు అంటే నెలలో ఈ 7వ నెలలో ఆఖరి ఆదివారం, హల్లెలూయా, గడిచిన దినాలన్నీ, సమయాలన్నీ, నిమిషాలన్నీ, ప్రతీదీ మన యేసయ్య చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన దినాలలో
ప్రార్థన చేయండి. పైన కొంచెం పని చేయించాం, ఇంకా చాలా పని ఉంది. దాని నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఆ పని కూడా త్వరలో ముగించబడేలాగున అదేవిధంగా స్టేర్ కేస్ కూడా కట్టాలి. దాని నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. సహాయం చేస్తాం అనేవారు ఎవరైనా ఉంటే ఏదో ఒకటి సహాయం చేయండి. హల్లెలూయా. వర్తమానంలోకి వెళ్దాం. కీర్తనలు 37వ కీర్తన. ఈరోజు వాక్యం ఏంటంటే నీ కార్యములు. ఏంటది? ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆయన కార్యాలు నెరవేర్చాలయ్యా అంటే, ఆయన కార్యాలు నెరవేర్చబడి ఉండాలయ్యా అంటే మనము ఏమై ఉండాలి? అందుకనే ఇందాక మూలవాక్యం చదువుకున్నాం. కీర్తనలు 37వ కీర్తన 25వ వచనం. 5వ వచనం. నీ మార్గములు యెహోవాకు. మైకులో చదవండి. బయట చదివే వాళ్ళకి ఏం చదువుతున్నారు వినపట్లేదని నేను మైకులో చదవమన్నా. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యములు నెరవేరుస్తాడు. దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళు చేతులెత్తండి. దేవుడు ఉన్నాడు అన్నందుకు అందరం చేతులు ఎత్తాం. ఆయన కార్యములు నెరవేర్చువారు ఎంతమంది? ఆయన ఉద్దేశాలు ఎంతమంది నెరవేరుస్తున్నాం? ఆయన ఆలోచనలు ఎంతమంది నెరవేరుస్తున్నాం? ఆయన నిత్యుడగు తండ్రి. అందుకనే ఆది నుండి అంతం వరకు రాయబడిన మాట ఏంటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఇది కొత్త నిబంధనలు రాయబడిన మాట. పాత నిబంధనలో రాయబడిన మాట ఏంటంటే, నేనే అల్ఫాయు మేఘాయు ఆదియు అంతమై ఉన్న దేవుడినై ఉన్నాను. ఆయన ఎవరయ్యా అంటే ఆదియు అంతమై ఉన్న దేవుడు. అనగా మొదటి నుంచి ముగింపు వరకు ఉండువాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధమైన గ్రంథములో పరిశుద్ధమైన వాక్యముతో మనం ఏం చేయబడి ఉండాలంటే, ప్రతి ఒక్క కార్యమును నెరవేర్చబడే వాడే ఆయన ఉంటే మనము ఏమి చేయాలయ్యా అంటే, నమ్ముకుని వారి అందు ఆయన నీ కార్యములను నెరవేరుస్తాడు. అందుకని కీర్తనలు ఇంకో మాట రాయబడింది చూడండి. కీర్తనలో ఇంకో మాట రాయబడింది చూడండి. 62వ కీర్తన 62వ కీర్తన 62వ కీర్తన 8వ వచనం. చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. చదివే వాళ్ళు కూడా జాగ్రత్తగా చదవండి. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. చూడండి, ఆ మాట గమనించండి. జనులారా. జనులు అంటే ఎవరు? మనమేనా? జంతువులా? లేదా వృక్షాల, పాకు పురుగుల? ఏవి? జనులారా. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిలో మీ హృదయమును కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. మనము దేనిని నమ్ముకోవాలయ్యా అంటే సృష్టిని సృష్టించిన దేవుణ్ణి మనము నమ్ముకోబడి వాడు ఉండాలి. సృష్టిలో సమస్తమును ఇచ్చువాడై ఉన్నాడు ఆయన.
సమస్తమును ఇచ్చాడు, అనుభవిస్తున్నాం. అనుభవిస్తూ కూడా దేవుణ్ణి తెలుసుకోకుండా లోక సంబంధములో, లోక ఆశల్లో పడిపోయి జీవించేవారు అనేక మంది. ఇంటి పక్కకున్న చర్చికి మనం వెళ్ళాం, ఇంటి దగ్గర ఉన్న చర్చికి మనం వెళ్ళాం, ఎక్కడో దూరంగా ఉన్న చర్చికి వెళ్తారు. ఎక్కడో ఊరి కాని ఊరి, ఈ ఊరు కాకుండా పక్క ఊరిలో ఉంటే చర్చి, అక్కడికి వెళ్తారు. ఏదో సామెత ఒకటి, దూరపు కొండలు దూరంగా చూస్తే కొండంత నునుపుగా వస్తుంది, అక్కడికి వెళ్ళి చూస్తే కదా దాని యొక్క ఏం చేస్తుంది, ఎత్తు పల్లాలు తెలిసేది. దేని వలన అయ్యా అంటే అక్కడ రాయబడిన మాట, ఆయన సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుడి, దేవుడు మనకు చెప్పరే మంద. చదివారుగా మీరు కాదులే, గొర్రెల మంద. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆశ్రయించేది ఎవరిని? మనం నమ్ముకున్న సృష్టికర్తనేనా? సృష్టిలో ఉన్న సృష్టిని ఎలాగా మనము శాసించగలుగుతున్నామయ్యా అంటే, నరుడు ఎలాగ తయారయ్యాడే అంటే, నమ్మిక ఉంచిన వారు, అందుకనే టైటిల్ ఉంది చూడండి ఈరోజు, నమ్మిక ఉంచిన వారికి దీవెనలు కలుగుతాయి. దేవుణ్ణి నమ్ముకుంటేనే దీవెనలు. అది మనము తెలుసుకోబడి ఉండాలి. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు వెలిగించుడు. నువ్వు ఎన్నిసార్లు చేతులు అడ్డం పెట్టినా దానికి ప్రయోజనం ఉండదు. నువ్వు అనుకోవచ్చు, నేను సీనియర్నిలే, నిన్న కాక మొన్న వచ్చాడు అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవునిలో, అనుభవంలో, చేసే పనులలో, మాటలలో, చేతలలో మనము ఎలాగుంటున్నాం. అందుకనే ఒక మాట ఉంది కదా, అప్పుడప్పుడు మనుషులు అంటూ ఉంటారు, నమ్మకంగా ఉండాలి. దేంట్లో ఉండాలి? ఉద్యోగంలో నమ్మకంగా ఉంటున్నావు, వ్యాపారంలో నమ్మకంగా ఉంటున్నావు. మొన్న రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్లో ఆ యొక్క తనిఖీలు చేస్తే ఎంత ప్యాకింగ్ చేసే కవర్ అంటో చూసారా? 5 గ్రాములు 2 గ్రాములు తగ్గిందని వెనక్కి పంపించేశారు. ఇంకోటి రూల్ ఏంటంటే సంవత్సరం దాకా మీకు ఏ పథకాలు లేవు. ఏంటి? సంవత్సరం దాకా ఏ పథకాలు లేవు మీకు. మీరు ఏదో ఆశపడి, ఏదో కోరికపడి, ఏదో చేసి ఉండవచ్చు, కానీ ఇస్తానన్న ఓడిగిపోతేనే మీకు అంత బాధ వేస్తే, సృష్టిని సృష్టించి సృష్టిలో మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడే అని దేవుణ్ణి నమ్ముకోవలసిన మనుషులమై ఎలా జీవిస్తున్నాం? వాగ్దానం చేసిన వాడు మర్చిపోవాడు కాదు నా యేసయ్య. హల్లెలూయా. బగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్పండి. మనుషులు వాగ్దానం ఇస్తారు ఎప్పుడు? ఎలక్షన్లప్పుడు, ఇదిగో సూపర్ మాది. ఏంటది? ఏమైనా వాగ్దానాలు ఎటు వెళ్ళిపోయినాయి? కానీ నా దేవుడైతే అలా కాదు. నేను నమ్ముకుంటే, అందుకనే ఇంకో మాట అంటాడు ఆయన, ఎన్నెన్నో అద్భుతాలు చేసే దేవుడు ఆయన, భీకరమైన కార్యాలు జరిగించువాడు నా యేసయ్య. మనుషులను నమ్ముట వ్యర్థం, రాజులను నమ్ముట వ్యర్థం. యెహోవాను ఆశ్రయించిన వారు దీవెనలతో, మేలులతో నిలిచి ఉంటారట. దీని విషయం కూడా మనతో మాట్లాడతారు, లేదంటే దీని విషయం కూడా ఏదో చర్చలో పెడతారు మన గురించి. ఇబ్బంది ఏం పడవసరంలా, మనం నిజం మాట్లాడుతున్నాం కదా. హల్లెలూయా. మనుషులకు భయపడకూడదు, దేవునికి భయపడాలా. హల్లెలూయా. అందుకనే అన్నాడు, జనులారా అక్కడ రాయబడిన మాట 62:8 ఏం రాయబడింది? జనులారా ఎల్లప్పుడూ ప్రతి విషయంలో దేవునికి ముందల స్థానం ఇవ్వాలి. ప్రతి విషయంలో, ఎల్లప్పుడూ, ప్రతి విషయంలో అది మనం గమనించుకోవాలి. ప్రారంభం ప్రార్థనేగా, ముగింపు ప్రార్థనకి వెళ్దామని అనుకుంటే అది కుదరదు. అది నేను ఎన్నిసార్లు చెప్పిన, మీ హృదయాన్ని దేవుని హృదయంలో, దేవుని యొక్క మందిరంలో కుమ్మరించబడాలయ్యా అంటే నువ్వు ప్రారంభం నుంచే ఉండాలి. హల్లెలూయా. అందుకని ఇంకో మాట కూడా అంటున్నాడు, సామెతలు ఏమంటున్నాడు చూడండి. సామెతలో 3వ అధ్యాయము
5వ వచనం చూడండి. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఏంటట? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎవరిని యందు నమ్మిక ఉంచాలా? మనం దేని యందు నమ్మిక ఉంచున్నాం? ఇప్పుడు అంత టెక్నాలజీ మారిపోయింది కదా. ఇది 2024 అండి. అప్డేట్ అయ్యాం కదా. రోబోలు తయారు చేస్తున్నాం. రోబోలు ఏం చేస్తున్నాయి? ఇంటి పని చేస్తున్నాయి, వంట పని చేస్తుంది. తుడిసే ఒక రోబో, అందించడానికి ఒక రోబో, అంట్లు తోమటానికి ఒక రోబో, బట్టలు ఉతకడానికి ఒక రోబో. మనిషికి ఏమైపోయిందంటే బుద్ధి ఎక్కువైపోయింది, జ్ఞానం ఎక్కువైపోయింది. అంతరిక్షంలోనికి, చంద్రమండలంలోనికి ఏమి అడుగు పెడతానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, అడుగు పెట్టారు. కానీ సూర్యుడితో కూడా ఇప్పుడు అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. రాను రాను మోయాబు వారు చేశారు, చూసారా? ఒక గొప్ప ఏం కట్టారు వాళ్ళు? గొప్ప గోపురం కట్టారు. కట్టి వెళ్తే దేవుడికి తెలిసి ఏం చేశాడంటే కూల్చేశాడు. మనుషుల జ్ఞానం ఎంతంటే బుద్ధి ఆధారం చేసుకొని, మనుషులు బుద్ధిని ఆధారం చేసుకొని అక్కడ రాయబడి నీ సబుద్ధిని ఆధారము చేసుకొని, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. నీ యొక్క బుద్ధితో ఆధారపడకూడదు నీవు. అందుకని అంటున్నాడు, నీ హృదయ ఆలోచనలు, నీ అంతరంగములు పరీక్షించువాడు నా యేసయ్య. హృదయం ఏమిది చెబుతుందో అది నువ్వు నడుచుకోవాలి. ఆ విధంగా బుద్ధి అది చెబుతుందో అది నువ్వు బుద్ధి ఎప్పుడు నీకు నిత్యమది పనిచేస్తూనే ఉంటుంది. నువ్వు పడుకున్నప్పుడు కూడా కళలు వస్తాయి, మంచి కళలు వస్తాయి, చెడ్డ కళలు వస్తాయి. సబుద్ధి కలిగిన ఏనితో మనము పోల్చుకోగలము. అప్పుడప్పుడు అంటాం బుద్ధి లేదంటరా నీకు, జ్ఞానం లేదంటరా. మనం అంటాం కదా అప్పుడప్పుడు, బుద్ధి ఉంటే ఎందుకు చేస్తాడు? నడి రోడ్లో నలుగుతుంటే ఒక్కడాపుల జ్ఞానం మించిపోయింది. అధికారులు ఎలాగున్నాడా అంటే, నువ్వు తప్పు చేస్తే నా ఎగిర్రా అంటున్నాడు అధికారి. నువ్వు తప్పు చేస్తే నా ఎగిరిగా అంటాడు. ఏం నేర్పిస్తున్నాం మనం ఏం చెబుతున్నాం? మన సబుద్ధిని ఆధారం చేసుకోబడి మనం నడుచుకోబడి ఉంటున్నామా? తప్పు చేసేది ఏంటంటే పాపాలు ఎక్కువైపోతాయి కదా. ఇప్పుడు తప్పు చేయంటున్నావు, రేపు పొద్దున ఆడొచ్చి నీ ఇంటి మీద పడి అధికారం మీద పెడతాడు. అప్పుడు ఏమైపోద్దండి దేశం? ఏమైపోద్దండి రాష్ట్రం? ధనాపేక్ష ఉందలే అని విరుగుతున్నారేమో. నా యేసయ్య చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నా యేసయ్య. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నీ సబుద్ధిని ఆధారం చేసుకోమాకు. ఆయన సన్నిధిని నీ హృదయమును కుమ్మరించాలి. అందుకన్నాడు, దేవుడు మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆశ్రయముగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఇంకో మాట కూడా చూడండి, యెషయా 26వ అధ్యాయము 3వ వచనం కాను చదవండి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో. అందరు తీశారా? వాక్యం తీశారా? బైబిల్ తెచ్చిన వారందరూ చూడండి, చదవండి. ఎవని మనసు నీ మీద 3 యెషయా 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు స్థిర మనస్సు గలవారు. మీ దాంట్లో ఏముంది? ఎవని మనసు నీ మీద, ఎవని మనసు ఉంది. నా తర్జుమాలు ఇక్కడ రాయబడి అనమాట, స్థిరమైన మనసు గలవారు నీ మీద. యెషయా 26వ అధ్యాయము 3వ వచనం. బైబిల్లో ఉందా మాట?
అదేలే అదే వచ్చును కాకపోతే తర్జుమా మారిందని చెప్పాను కదా. ఎవని మనస్సు నీ మీద స్థిరమైన మనస్సు గలవారు నీ మీద ఆనుకొనును ఆ. వానిని నీవు పూర్ణ శాంతి అది చూడండి గలవానిగా చూడండి చూడండి తర్జుమాలో ప్రతి తర్జుమాకు మాట మారిపోద్ది. అందుకనే తినటానికి ఉండా లేకపోయినా సంవత్సరానికి ఒక బైబిల్ కొనుక్కోండి విలువ పెట్టి. కొన్నా బైబిలే ఇక ఎన్నిసార్లు అట్టూడిపోద్ది, ఒకవైపు అధ్యాయం విరిగిపోద్ది అదే బైబిల్. హల్లెలూయా. అందుకని అంటున్నాడు చూడండి అక్కడ ఈ తర్జుమాలో నా తర్జుమాలో రాయబడిన మాట ఏంటంటే స్థిరమైన మనస్సు గలవారు నీ మీద ఆనుకొనినప్పుడు గనుక వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఆయన ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి గలవాడుగా కాపాడుతాడట. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. యుగయుగములు ఎవరు నమ్ముకోవాలట? యెహోవాను నమ్ముకోవాలి. ఈ యుగం కాదు, వచ్చే యుగం ఏదైనా నువ్వు నమ్ముకోవాల్సింది ఎవరినయ్యా అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి, సృష్టిని సృష్టించిన యేసయ్యని నువ్వు నమ్ముకోవాలి. హల్లెలూయా. సృష్టిలో నువ్వు ఏది నమ్ముకున్నా అది వ్యర్థమైనదే. నువ్వు ఎంత దూరం ప్రయాణించినా ఎక్కడికి వెళ్ళినా అది దేనితో ప్రయాణం అంటే నీటి బుడకతో పోల్చబడినది మనిషి జీవితం. ఒక వాడతో పోల్చబడింది. ఇంతలో కనపడే అంతలోనే ఆరివిరైపోయి ఈ యొక్క మనిషి స్నేహం కోసం ఎన్ని పాకులట్లో ఎన్ని ఆలోచనలు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు స్థిరమైన మనసు గలవారమై ఉండాలట. దేనిట్లో అంటే దేవునిలో స్థిరమైన మనస్సు కలిగి ఉంటే, యెహోవా యందు నమ్మిక ఉంచితే, సుబుద్ధి కలిగి మనం ఉంటే ఆయన మన కార్యములను నెరవేర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఇంకో మాట కూడా అన్నాడు చూడండి. ఏబు మొదటి మాట ఇప్పుడు దాకా చెప్పింది ఉపజ్ఞాతమే. ఇంకా వాక్యంలోకి వెళ్ళా చూడండి. ఉపజ్ఞాతం మొదటి మాట ఏబు 9వ అధ్యాయము 10వ వచనం మొదటి మాట. ఎవడు తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో ఎవరైనా అందుకనే ఈ అధ్యాయం ఇక్కడ ఒక మాట అర్థం అవ్వాలంటే మొదట్లో రాయబడింది చూడండి. 9వ అధ్యాయం మొదట్లో అప్పుడు ఏవు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, వాస్తవమే, ఈ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును. వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. చెప్పగలడా? ఆయన ఎవరయ్యా అంటే ఆయన తెలివికి కారణభూతుడు ఎవరు? బుద్ధి వివేకములకు కారణభూతుడు ఎవడు? అందుకని అక్కడ కింద రాయబడిన మాట చూడండి. ఆయన మహావివేకి. హల్లెలూయా. అంటే దానికి అర్థం అంటే మహావివేకి అంటే మహా జ్ఞానము కలిగిన వాడు. ఆయనకు ఇంకా అక్కడ రాయబడిన మాట ఇంకా అలాగ చదువుకుంటే కొన్ని మంచి మాటలు రాయబడిన చూడండి. అక్కడ అధిక బలము చూడండి. అధిక బల నాలుగవ వచనం చూడండి. ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయేవాడు ఆయనే. వాటిని బోర్ల భరించేవాడు ఆయనే. భూమిని దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే. చూడండి భూమిని దాని స్థలములలో నుండి కదిలించేవాడు ఎవరయ్యా అంట? ఆయనే. దాని స్తంభములు
దాని స్తంభమును అదర చేయువాడు చూడండి. భూమి ఆల్రెడీ తిరుగుతూనే ఉంది, దానికి ఆయన పునాదులు వేశాడు, అందుని బట్టి అది స్థిరముగా ఉంది. కానీ దాన్ని కదల్చాలంటే అది ఆయన వల్లే అసాధ్యమవుతుంది. హల్లెలూయా. అందుకనే రాయబడిన మాట ఏంటంటే ఈ భూమి నశించిపోతుందట, ఈ భూమి నశించిపోతుందట. అందుకనే ఇంకో మాట రాయబడింది చూడండి 6వ వచనంలో, భూమి దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదర చూడండి దాని స్తంభములను అదర చేయవాడైనే. పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా అర్థం కానిది ఏంది అంటే ఈ భూమి శూన్యములో వేలాడుతుంది, ఎలా వేలాడుతుంది అనేది వారికి ఇంకా తెలియదు. ఆయన ఆ భూమిని ఏం చేశాడంటే స్థిరమైన స్తంభములతో ఆయన ఈ భూమిని వేలాడదీశాడు. ఆయన దాని పునాదుల్లో కలిగించువాడు, పెకలించువాడు ఎవరయ్యా అంటే నా యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. అందుకని చూడండి ఇంకో మాట రాయబడింది చూడండి 7వ వచనం, ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు, ఆయన నక్షత్రములను మరుగుపరచును, ఆయన నక్షత్రములను మరుగుపరుస్తాడు, ఆయన ఒక్కడే ఆకాశ మండలములను విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. హల్లెలూయా. చదవండి. ఆయన స్వాతి మృగశిక్షము కృత్రిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు, ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను ఎవడు తెలుసుకోలేని మహత్తమైన కార్యములు, లెక్కించలేని అద్భుతమైన కార్యములు ఆయన క్రియలను ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా. అవును కదా. బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే అద్భుతాలు. ఫస్ట్ మీకు తెలిసిన మీకు చెప్పండి, బైబిల్ గ్రంథంలో ఫస్ట్ అధ్యాయం ఏది కనుగోబడింది తెలుసా మీకు? మీరు జ్ఞానులే కదా, తెలుసా? ఏబు గ్రంథం. మొట్టమొదట గ్రంథములో బయటపడిన గ్రంథం ఏబు గ్రంథం. హల్లెలూయా. తర్వాత ఒక్కోటి అలాగా గ్రంథాలు బయటపడ్డాయి. మొట్టమొదటి గ్రంథం ఏదయ్యా అంటే ఏబు గ్రంథం. హల్లెలూయా. మొట్టమొదటి గ్రంథం బైబిల్లో బయటపడిన గ్రంథం ఏదయ్యా అంటే ఏబు గ్రంథం. గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు క్విజులు అవి వేస్తూ ఉంటారు చూడండి, అవి చూడండి. దేవుని వాక్యాల గురించి యూట్యూబ్ ఆటిలో క్విజులు వస్తూ ఉంటాయి, అవి చూడండి. పనికిమాలినవి, చతురులాడుకునేవి, వాటి వలన పెట్టి ఏం చేస్తారు, ఈ అన్నం పొయ్యి మీద పెట్టి ఈ చూస్తా అన్నం మాడిపోయింది కూడా తెలియదు. పక్కింటి వాళ్ళు చెబుతారు, అమ్మాయి అన్నం మాడిపోయి గబ్బు కొడుతుంది అమ్మాయి. అయ్యో అంటే నేను వేరే దేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఫోన్ దేశంలో ఉన్నా. హల్లెలూయా. ఆయన సృష్టిని సృష్టించగలిగిన వాడు, ఆయన సృష్టిని నాశనం చేయాలనుకుంటే ఎంతసేపు? హల్లెలూయా. ఎండ వచ్చిందని బట్టలు వేసుకున్నావు, వర్షం పడిద్దని నీకు తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. మహత్కార్యములు చేయువాడెవరో ఆయన. ఏ క్షణానికి ఏం జరుగుతుందో, ఏ క్షణానికి ఏమైపోతామో మనకు తెలియదు. మనుష్యమైన మనం అనుకుంటామో మనం బాగున్నాం అనుకుంటాం. కానీ ఒక్క క్షణంలో కనపడి అంతట్లోనే ఆవిరైపోతాం. అప్పుడప్పుడు కొంతమందిని చూసినప్పుడు, ముసల్మాన్ని చూసినప్పుడు అనుకుంటాను నేను కూడా, నా తండ్రి ఇంకా వయసులో ఉన్నవాడు, ఈయన కర్ర పట్టుకొని నడుస్తున్నాడు, ఈయన బతుకున్నాడే. ఆయుష్ ప్రాణం ఒక్కటే మనిషికి ఇవ్వలేదు దేవుడు. ఆ యొక్క ఆ తెలివిని, బుద్ధిని ఇవ్వలేదు. ఎలాగా ప్రాణాన్ని పొయ్యాలో, ప్రాణాన్ని ఎలా కాపాడాలో మనిషికి ఆ బుద్ధిని ఇవ్వలేదు. శరీరంలో చెయ్యి విరిగిపోతే చెయ్యి తయారు చేస్తున్నాడు, కాలు విరిగిపోతే తాళ్ళు తయారు. చెప్పాను కదా, గుండె తీసివేసిన వేరే వారు గుండె పెట్టి, లేకపోతే అంటే తాత్కాలికమైన గుండె, కృత్రిమ గుండె, దాన్ని కూడా తయారు చేసాడు. అంత బుద్ధి కలిగిన ఉండే మనిషే, కానీ ప్రాణం పెట్టలేకపోతున్నాడంటే దానికి ఏంటంటే దేవుడు ప్రాణం మీద అధికారం ఇవ్వలేదు మనిషికి. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఆది యందు ఆదాము అవ్వకి ఇచ్చిన మాట ఏంటంటే ఈ సృష్టిని సమస్తములో అనుభవించు. హల్లెలూయా.
ఆయన శిష్యులకు కూడా అధికారం ఇచ్చాడు. ఆయన ఏమని అంటే ఈ భూమిని తలకిందులు చేయవారు ఎవరు? ఆయన సేవకులు. హల్లెలూయా. అందుకని ఏబు ఇంకో మాట అంటున్నాడు చూడండి. ఏబు 5:9. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే పరిశోధిస్తాడు. ఆయన పరిశోధింపజాలని చూడండి ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేస్తాడట. ఆయన భూమి మీద వర్షం కురిపి చూడండి, భూమి మీద వర్షం కురవాలంటే కురుస్తుంది, పొలముల మీద నీళ్లు ఇగో చూడండి. అప్పుడు గమనించాలి ఈ మాట. గాంధీ చౌక్లో వర్షం ఉంది, చాకల చెరువు దగ్గర వర్షం ఉంది, మనకు లేదు. అది అద్భుతం కదా. గిద్యోను ఎలాగే దేవదూత వస్తే ఏం చేశాడు తెలుసా? దేవదూతను పరిశోధించాడు గిద్యోను. ఇదిగో నువ్వెవరైతే నాకు అనవసరం, ఇదిగో ఈ యొక్క గొడ్డ అంటే పాత నిబంధనలో బొచ్చు, గొర్రు బొచ్చు అనేవాళ్ళు. మనమైతే దాన్ని ఏం చేసామంటే గుడ్డ అంటున్నాడు. ఇదిగో ఈ రాత్రి వేళ ఈ గుడ్డ ఎక్కడ ఉంది, ఈ గుడ్డ వరకే తడుపు. ఆ రోజు అలాగే ఆ గుడ్డ తడిసిపోయింది. తర్వాత రోజు అంటున్నాడు ఇదిగో ఈ చుట్టుపక్కలంతా బాగానే ఉండాలి, ఈ గుడ్డ మాత్రం తడవకూడదు అన్నాడు. అలాగా పరిశోధించాడు గిద్యోను. అలాగా పరిశోధించినప్పుడు ఆ పరిశోధనలో ఎవరు గెలిచాడే అంటే దేవుడే గెలిచాడు. హల్లెలూయా. ఎందుకంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసేది ఎవరయ్యా అంటే ఆయనే. అంతకు ముందర సునామీ వచ్చింది, అంతకు ముందర కరోనా వచ్చింది, ఇప్పుడు ఇంకోటి ఏదో వస్తుందట. ఇవన్నీ ఏ వచ్చినా ఆయన యందు మనం నమ్మిక ఉంచితే మనము బతికి ఉంటాం. హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచాలి. అందుకనే అంటున్నాడు ఆయన పరిశోధిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నువ్వు ఊహించలేవు. యెహోవా యందు నమ్మిక ఉంచాలి. అది గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని ఆరాధన చేసి కిందకి వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్టు బతికితే కుదరదు. అదే అంటున్నాడు, ఎచ్చగానైనను ఉండు, లేకపోతే చల్లగాయనను, నిలువెచ్చని స్థితిలో ఉండొద్దు. అది జ్ఞాపకం చేసుకోండి. మా నాన్న పాస్టర్లే అనేసి నువ్వు ఎలా పడితే అలా బతికితే కుదరదు. చూడండి ఆ మాటను చూడండి. కీర్తనలు 90వ కీర్తన 16వ వచనం. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూడండి వారి కుమారులకు నీ ప్రభావమును చూపిస్తాడట. ఎవరికి? దేవుని యొక్క సేవకుడు ఆయన కార్యములు చూస్తాడు, ఆయన చేసే అద్భుతాలు చూస్తాడు, ఆయన చేసే ఆశ్చర్యకారాలు చూస్తాడు. కానీ వాళ్ళ కుమారులకట అక్కడ చూడపడిందట ఆ మహిమ కనుపరచువాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఇంకో మాట రాయబడింది చూడండి. ఏబు 10:16 వచనం. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? నేను సంతోషముగా నుండిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్య కార్యములను బలమైన నీ మీద నీవు నా మీద చూపుదువు. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి నమ్ముకోవటం వలన, దేవుణ్ణి ఆశ్రయించటం వలన, దేవుని దగ్గరికి రావటం వలన, దేవుని మనను హృదయంలో ఆయన చేర్చుకోవటం వలన ఏం జరుగుతుందంటే ఆయన యందు మనము సంతోషిస్తామట. దేవునికి దగ్గరగా 2 సార్లు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల, అందుకని అంటాను నేను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం పొందితేనే చెల్లుతుంది. నువ్వు నిత్య రాజ్యంలోకి పరలోకంలోకి వెళ్ళాలంటే నేను ఈ బాప్తీసం తీసుకున్నాను, నేను జెండా బాప్తీసం తీసుకున్నాను, నేను చిలకరింపు తీసుకున్నాను, లేకపోతే అంటే బాత్రూమ్ బాప్తీసం, ఇవి పనికిరావు. అందుకని అన్నాడు రెండో మాట చూడండి.
కీర్తనలు 27:4. దావీదు రాసిన కీర్తన. యెహోవా యొద్ద ఒక వరము అడిగి యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును. చూడండి ఏమన్నాడు, ఏమంటున్నాడు, ఎక్కడట ధ్యానించేది? యెహోవా ప్రసన్నతను ఎక్కడ దేవుణ్ణి ప్రసన్నత ఎతకాలయ్యా అంటే ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప. మనం ఎక్కడ నివసిస్తున్నాం? మనం ఎక్కడ ఉంటున్నాం? మనం దేని ఆధారం చేసుకుంటున్నాం? మనం దేని ఆధారం చేసుకొని బతుకుతున్నాం? మనం దేని ఆధారం చేసుకొని జీవిస్తున్నాము? హల్లెలూయా. అందుకని అన్నాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచు ఉన్నాను. నువ్వు ఎప్పుడన్నా అడిగావా? అయ్యా నేను ఒక మాట అడిగానయ్యా అని ఎతుకుతున్నావా దేవుణ్ణి? అందుకని యెషయా 55:11 ఒక మాట రాయబడింది చూడండి. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును అంటే నెరవేరుస్తాను. దేవుని దగ్గర దేవుని యొద్ద నువ్వు అడిగితే ఆ కార్యమును ఆయన నెరవేరుస్తాడట. అందుకనే దావీదు అంత కంఠితముగా అడుగుతాడు, ఏమని? అయ్యా నిన్నెక్కడ అడగట్లేదు, నీ మందిరంలో నా జీవితాన్ని నేను దారపోస్తాను, నేను నీ మందిరంలోనే ఉంటాను. తీర్మానం చేసుకోండి మీరు కూడా. దేవుని యొక్క మందిరంలో ఉండబడితేనే దేవుని యొక్క ఆశీర్వాదాలు. యెహోవాను నమ్ముకుంటే, అందుకని రాబడుతున్నాడు, నమ్ముకొని వారికి ఆయన నీ కార్యములను నెరవేర్చువాడై ఉన్నాడు. ఆయన కార్యములో నెరవేర్చబడే ఉన్నాడు. చూడండి, అందుకని ఒక మాట రాయబడింది చూడండి. యెషయా 40:8. యెషయా 40:8. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. చూడండి, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము ఏమి నిలుస్తుందట? దేవుని యొక్క వాక్యం అనగా దేవుని యొక్క మాటలు నిత్యము నిలిచి ఉంటాయట. ఆయన సన్నిధిలో మనం ఉంచబడి ఉన్నాం, ఆయన సన్నిధిలో మనము ఉన్నాము, అది తెలుసుకోబడి ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యానికి మనం లోపడిపోవాలి. ఆ వాక్యం మనల్ని సజీవులుగా ఆయన మన ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుందట? బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. గడ్డి పువ్వు వాడిపోతుందట. మనం ఎంత చక్కగా అప్పుడప్పుడు మొక్కలు తెచ్చి పెంచుకుంటామో, అవి నీళ్ళు పోయికో లేకపోతే ఏదో మొక్క ఉరకెత్తి చనిపోయింది అనుకోండి, అయ్యో ఎంత పెట్టుకున్నాను చనిపోయింది. కానీ దేవుని వాక్యము ఎప్పుడు నశించిపోయేది కాదు. హల్లెలూయా. అందుకని ఒక మాట అన్నాడు చూడండి. యెషయా 46:12. 10 చదవండి. 10 చూడండి. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు చూడండి అందరూ చూడండి. 10 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండే నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. చూడండి, ఆది నుండి ఆయన కలుగబోయే వాటినన్నిటినీ తెలియజెప్తున్నాడట. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగును వాటిని, ఇంకా జరగబోయే వాటిని, జరగబోయే వాటిని కూడా తెలియజేయబడి ఉన్నాడు. చూడండి ఆ మాట ఏమన్నాడు? పూర్వకాలమున నేను ఇంకా
జరగని వాటిని తెలియజేయుచున్నాను. హల్లెలూయా. అంటే ఈ లోకములో ఉన్న ఈ యొక్క స్థిరమైన భూమి నశించిపోతుంది, అంతమైపోతుంది అని చెబుతున్నాడు. ఆది నుండి అదే అంటున్నాడు. ఈ యొక్క భూమి నశించిపోతుంది, పెళ్ళగించిపోతుంది. కానీ మనమందరము ఆయన నిత్య రాజ్యములో, ఆయన మహిమలో ఉండాలని ఆయన ఆశపడుతూ ఆయన దానిని ఉద్దేశములను జరిగించువాడే ఉన్నాడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. యెహోవా యందు ఎవరికి నమ్మకం ఉంచుతారు? అందుకని అన్నాడు, యెహోవాను ఆయనను నమ్ముకున్న వారికి నీ కార్యములను నెరవేర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యమును మీ వినికిల్లో ఫలభరితం చేసి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. పంపించే ఒక్కడు రాల బట్నా చేయాలి. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిపి తండ్రివి నీవే ప్రభు. జగమున నేలే మహిమాన్వితుడా కాయడా నీ కృపను. జాలి హృదయుడా నాపై చూపిన పీడని నీ ప్రేమను. ఏమని పాడెదను ఏమని పొగడెదను నా యేసయ్యా. ఏమని పాడెదను ఏమని పొగడెదను. జీవప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో హల్లెలూయా. స్తోత్ర స్తోత్ర. అందరూ చప్పలు కొడుతూ శుభకరమైన తొలి ప్రేమలోనే మరువక జీవింప కృపనీయవా. కోవెలలో శుభకరమైన తొలి ప్రేమలోనే మరువక
కలిసి నిలచి జీవింపదలచి కాచితివి నీ రుధిరమే. నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సంతమే యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. అందరూ తప్పులు కొడుతూ నేనేమై ఉన్నాను నీ కార్యములు సఫలపరిచాయా. ఇదిగో నా కుటుంబం నాకు దూరం అయిపోయింది, నా బిడ్డలు నాకు దూరం అయిపోయారు నాయన. అయ్యా మమ్మల్ని జతపరిచిన అడుగుదా. నేనేమై ఉన్నా నీ కృప కాదా, నీతో నీ సన్నిధిని పంపవా. నేనేమై ఉన్నా నీ కృప కాదా, నీతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతలు శృతి మించినలో సంధ్యాకాంతులు నిదురించినలో తొలి వెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా. జీవ ప్రదాత నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జగములలో ప్రతిదీ పరిశోధించువాడు ఆయన, ప్రతిదీ చూచువాడు నా యేసయ్య. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం, అందరం అందరం. మహిమను ధరించిన యోధులతో కలిసి దిగి వచ్చెదవు నా కోసమే. మహిమను ధరించిన యోధులతో కలిసి దిగి వచ్చెదవు నా కోసమే. వేల్పులలో నా బహుగనుడవు నీవు, విజయ విహారుల ఆరాధ్యుడవు. విజయోత్సవముతో ఆరాధించెదను, అభిషేక్తుడవు నీవని. పొందని ఆత్మాభిషేకము నింపును నా యేసయ్యా. అందరు కలిసి పడదాం. జీవ ప్రదాతవు నన్ను రూపించిన
తనయుడా నాపై చూపిన వీడని ప్రేమను ఏమని పాడెదను నా యేసయ్యా ఏమని పొగడెదను ఏమని పాడెదను నా యేసయ్యా ఏమని పొగడెదను అందరూ అదే మాట. నా యేసయ్యా ఏమని పాడెదను నా యేసయ్యా ఏమని పొగడెదను 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 ఏమని పాడెదను నా యేసయ్యా ఏమని పొగడెదను. గడ్డి వాడిపోతుంది, పువ్వు రాలిపోతుంది, దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంది. దేవుడు వాక్యమై ఉన్నవాడు. అందుకని అన్నాడు, నీ మార్గములు యెహోవా అప్పజెప్పుము. నీవు ఆయన నమ్ముకుంటే ఆయన నీ కార్యములు చపలపరుస్తాడు. ఆయన నీ కార్యములు నెరవేర్చువాడై ఉన్నాడు. ఆయన మన పట్ల కార్యాలు జరిగించువాడై ఉన్నాడు. నీ కార్యాలు సఫలపరచాలంటే, నీ ఉద్దేశాలు సఫలపరచాలంటే, నీ ఆలోచనలు నెరవేర్చబడి ఉండాలంటే నిన్ను పరిశోధించువాడు నా యేసయ్య. భూమిని తలకిందులుగా చేయాలంటే చేయగలడు, భూమిని లేకుండా చేయాలంటే చేయగలడు ఆయన. కానీ ఈ సృష్టిలో సృష్టించిన శూన్యము అయిపోతుందని కాదు, కానీ ఆయన రాజ్యంలో నిలవాలని, ఆయన నిత్య మార్గంలో మనం ఉండాలని ఆయన అపేక్షిస్తూ ఉన్నాడు. అందరిని బట్టి యేసయ్యకు దగ్గరగా స్తోత్రం చెబుదాం. అందరిని బట్టి యేసయ్యకు దగ్గరగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకొని మన మధ్యలో తల్లి ప్రార్థన చేస్తాడు. స్తోత్రం 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 నాయన. జీవంగల దేవా, జీవాధిపతి కన్న తండ్రి, నీకే వందనాలు అయ్యా. బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నారు అయ్యా. బిడ్డలకు కావాల్సిన మీరు అనుగ్రహించండి ప్రభా. వారు ఏమేమి అడుగుతున్నారు నాయన, వారి హృదయవాంఛలను తీర్చే దేవా స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు నాయన. యవనస్తులైన బిడ్డలు ప్రభా పరీక్షలు రాసి ఉండగా ఆ బిడ్డలు మీరు ప్యాక్ చేయండి ప్రభా. అయా బిడ్డలు రాకపోకల్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయా మీ కార్యాలు గొప్ప తండ్రి. నీ కృప లేకుండా మేము జీవించలేం ప్రభా. స్తోత్రం 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 నాయన. వాతావరణం మార్చగలిగిన శక్తిమంతుడా నీకే వందనాలు అయా. వాతావరణం మీరు మార్చండి ప్రభా. స్తోత్రం స్తోత్రం నాయన. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి ప్రభా. కొంతమంది బిడ్డలు రాలేక వెనకబడిపోతున్నారయ్యా, వారిని మీరు రప్పించండి ప్రభా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవా మీ కార్యాలు జరిగించిన ఆయన అయా. అనారోగ్యంగా ఉండా బిడ్డలకు స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభా. గొప్ప దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం అయా. వాక్యం చెప్పి నీ కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. జ్ఞానము జ్ఞాపశక్తి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకే వందనాలు. వినయ విధేయతలు మాకు నేర్పించండి నాయన. స్తోత్రాలు 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 ప్రభా. యంత్రం ద్వారా ఎంతమందో బిడ్డలు ప్రార్థించమని అడుగుతున్నారు ప్రభా. బిడ్డలందరి కోసం మేము ప్రార్థన చేయించుండగా నాయన వారికి ఆయుష్ ఆరోగ్యం దయచే నాయన. గాయం పెట్టువాడవు నువ్వు, గాయాన్ని మానుపు వాడవు నువ్వు ప్రభా.
అయా బిడ్డల గాయాలను మీరు మానపండి ప్రభు. స్తోత్రం 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 నాయన. అయా మారు మనసు పశ్చాత్తాపం ప్రభు. నీ పాత సన్నిధిలో పడి ఉంటానని నీ కృప చూపండి నాయన. సహాయం దయచేయండి ప్రభు. వాతావరణాన్ని మీరు మార్చండి ప్రభు. స్తోత్రం 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 అయ్యా. మేమే పాటి వారి తండ్రి అయా. నాయకులు న్యాయమైన నాయకులు నాయన. పరిపాలన చేయటానికి నీ కృప చూపండి నాయన. సహాయం దయచేయండి. వ్యాధుల్లో బాధల్లో కన్నీరులో కష్టాల్లో ఉన్న బిడ్డల్ని మీరు ఓదార్చమని అడుగుతున్నాం ప్రభు. నీకే వందనాలు. మీ కృప తప్ప మాకేరవట్లేదయా. దినదినం మమ్మల్ని కాచి కాపాడుతున్న దైవమా నీకే వందనాలు. మమ్మల్ని పోషిస్తున్న దైవమా నీకే వందనాలు. మీరే మా ముందుండి నడిపించండి ప్రభు. స్తోత్రం నాయన. అనేక చోట్ల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి నాయన. ఆ ఉపవాస ప్రార్థనలు మీ కార్యాలు దయచేయండి ప్రభు. నీకే వందనాలు. ఆ రీతిగానే ఆగస్టు 15 ప్రభు జరగనైనటువంటి నాయన ప్రార్థనా వీళ్ళు సమావేశంలో మీ కార్యాలు దయచేసి మీ కృపలో మమ్మల్ని ఎత్తిపట్టి వాడుకోమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును కాక, నీ రాజ్యం మాకు వచ్చును కాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేరినట్టు భూమి మీద నెరవేరును కాక. మా నిధి ఆహారం మాకు దయచేయం. వాళ్ళ అపరాధం చేసిన వారు మేము క్షమించినట్లు మీరు మా అపరాధం క్షమించము. శోధనలోకి ఎక్కిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ నిన్న సావాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకుని సదాకాలము నా యేసయ్య మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆయన మీ కార్యములు నెరవేర్చును గాక. ఆయన మీ ఉద్దేశాలను సఫలపరచును గాక. మీ అందరికి వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఈ ఆదివారాన్ని దేవుడు విజయవంతంగా ధరించినందుకు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.